ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. గూగుల్ డేటా సెంటర్ నాదే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాదే, ఏదన్నా మేమెందుకు ఆపుతాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో అన్నాడు 4 నెలల క్రితం, గుర్తుందా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే వరల్డ్ మొత్తం కనువిప్పు చూసి వారేవా లోకేష్ అంటే కుళ్ళు పుట్టిన జగన్మోహన్ రెడ్డి అది తీసుకొచ్చింది నేనే కదా అని చెప్పన్నాడు. ఈ టాపిక్ వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి తనకు తాను మాట్లాడిన మాటల్ని ఫస్ట్ ప్లే చేసి వినాలి. తర్వాత హైకోర్టులో వీళ్ళకి ఎదురు దెబ్బ ఎలా తగిలిందో వింటే అబ్బా అనిపించడం ఖాయం. కనిపిస్తా ఉంది. అయినా కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా కాన్షియస్ అనేది లేదు. సార్, గూగుల్ డేటా సెంటర్ అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తుంది? అపోజ్ చేయడం లేదు. పర్యావరణం కానీ ల్యాండ్ కానీ. నో, వి ఆర్ నాట్ అపోజింగ్. ఇన్ఫాక్ట్ వి ఆర్ సపోర్టింగ్ దిస్. మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది. అంటే కొంతమంది అక్కడ పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతా ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతా తల్లి? అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది. ఏఐ యుగము, క్వాంటమ్ కంప్యూటింగ్, ఈ యుగాల్లోకి పోతా ఉన్నాం మనం. అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్. ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు. సో ఇట్స్ అ మస్ట్ దట్ ది ఎకో సిస్టమ్ బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. సో దేర్ షుడ్ బి అ సర్టన్ కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్స్ సపోర్టింగ్ ది ఎంటైర్ ఎకో సిస్టమ్. మేబీ బియాండ్ ద పాయింట్, బియాండ్ ద స్కేల్ వెళితే we are not opposing. In fact, we are supporting this, man. We are not opposing. In fact, we are supporting this, man. మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది we are not opposing. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? No, we are not opposing. We welcome it. మేము ఆణిముచ్చాలాగా మేము వెళ్ళిపోయే ఆటికి బీజాలు వేస్తే క్వాంటమ్ అన్న వర్డే నీకు తెలియదు జగన్. అది ఇంట్రడ్యూస్ చేసిన చంద్రబాబు నాయుడు గారు. వాట్ ఈస్ క్వాంటమ్ వ్యాలీ అని చాలా మంది తెలుసుకున్నారు. దాని తర్వాత నీకు అంత లేదు కానీ వెనక్కి వెళ్ళిపోయి క్వాంటమ్ గురించి మాట్లాడేంత. అండ్ ఈకో సిస్టమ్ గురించి ఏంటి, వి షుడ్ డెవలప్ ఏఐ యుగం ఇన్ని చెప్పాడు. మేం తీసుకొస్తే మీరు సంకలు గుద్దుకుంటారు ఏంటని చెప్పాడు. ఎవరు అపోజ్ చేస్తున్నారు, ఎవరో అపోజ్ చేస్తున్నారు, మేమెలా సమాధానం చెప్తాం? యాజ్ వైఎస్ఆర్సీపీ అండ్ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి. ఏమైంది నిన్న? ఫట్టమని వేలింది. ఏమైందో ఒకసారి వినండి. గూగుల్ కి స్థలం ఇవ్వకూడదని పిల్లు వేసిన తిరుపతి ఎంపీ గురుమూర్తికి క్లాస్ పీకిన హైకోర్టు. మీ ఎంపీనే గురుమూర్తికి వచ్చి ఏం చేశాడు? ల్యాండ్ ఇవ్వకూడదు గూగుల్ డేటా సెంటర్ కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే కోర్టు వాళ్ళు, హైకోర్టు వాళ్ళు క్లాస్ స్పీకర్. గురుమూర్తి ఎవరు మనిషి? నీ మనిషి కాదా? మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? గుడ్డమన్నాథ్ ఏం చెప్పాడు ఆ రోజు గూగుల్ డేటా సెంటర్ గురించి? మర్చిపోయావా? నువ్వు వచ్చి వెల్కమ్ అంటావా? ఇలా ఉంటాయి మీ బతుకులు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేటువంటిది, అది అబద్ధం అనేటువంటిది అందరికీ తెలుసు. అభివృద్ధిని ఆపేయాలి, ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళకూడదు, పెట్టుబడులు రాకూడదు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ లో ఎవడైనా రూపాయి పెట్టుబడి పెడతానని వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని మీరు అనుకుంటే నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని కటకటాల వెనక వాళ్ళు నుంచోబెడతాను. ఇది జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టిక్ వ్యూ. ఓపెన్ గా చెప్పేస్తా ఉంటాడు, మీరు రండి, నేను రాండి, వచ్చిన 3 ఏళ్లలో జైల్లో వస్తాం మిమ్మల్ని అందరినీ అంట. ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్ పై మండిపడ్డ హైకోర్టు. నేను చదువుతుంది మీకు బ్రేకింగ్ న్యూసే. భూ కేటాయింపులు రద్దు చేయాలని గురుమూర్తి పిటిషన్. ప్రోత్సాహాలు ఇవ్వకపోతే పెట్టుబడులు ఎవరు పెడతారో అని చెప్పి అడిగిన హైకోర్టు, ప్రపంచ దేశాలు, పక్క రాష్ట్రాలు పోటీ తట్టుకొని పెట్టుబడులు రాబట్టే బాధ్యత ప్రభుత్వానిదే కదా. ప్రభుత్వంలో నువ్వు నీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ఆపే రైట్ నీకే ఉందని చెప్పి హైకోర్టు వార్తలు పెట్టింది గురుమూర్తి వైసీపీ ఎంపీ. తెలీదా జగన్ నీకిది? పోటీ ప్రపంచంలో మార్కెట్ ధరలకి భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి వెళ్ళిపోతాయని వ్యాఖ్యానించిన హైకోర్టు ఐటీ పారిశ్రామిక రంగాల్ని ప్రోత్సహించేందుకు పాలసీలు,
ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు తామెక్కడా లేమన్న హైకోర్టు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో ఎక్కువ శాతం తెలుగు వారిదే. ఏపీని ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఐటీ హబ్ వల్ల విస్తృత ప్రయోజనాలు భవిష్యత్తు చూడొచ్చు. ప్రభుత్వ విధానంపై నిర్ణయాలు కోర్టులు జోక్యం చేసుకోరు. ప్రచారం లేదా ఇతర కారణాలతోనే పిల్లు వేస్తున్నారు. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం పైకి హైకోర్టు ఆదేశం. ప్రచారం కోసం మీరు చేస్తున్నట్టు హైకోర్టు కూడా గుర్తించేసింది. పీపీపీ ఎవరన్నా వచ్చి పార్టిసిపేట్ చేస్తే జైల్లో పెడతా. గూగుల్ డేటా సెంటర్ నాదే, లోకేష్ ది కాదు. క్రెడిట్ చోరీ నిన్నటికి నిన్న జియో ట్యాగింగ్ నాదే, క్యూఆర్ కోడ్ పాస్బుక్ లో నాదే. నువ్వు ఏం చేసావని చెప్పుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. నువ్వు స్టార్ట్ చేశానంటావు, అది చంద్రబాబు నాయుడు గారు 2014-15లో స్టార్ట్ చేసేస్తారు. నువ్వు వచ్చి ఆయన క్వాంటమ్ వ్యాలీ అంటే క్వాంటమ్ గురించి మాట్లాడతావు, ఏఐ గురించి మాట్లాడతావు. గూగుల్ డేటా హబ్ కి లోకేష్ గారు కష్టపడితే అది నా క్రెడిట్, నా చోరీ. దొంగలు పడ్డారు ఆంధ్రప్రదేశ్ లో. వైసీపీ పార్టీ నుంచి కొట్టేయడానికి ఉన్నారని. అసలు ఆ పార్టీలో ఏముంది కొట్టేయడానికి? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. 11 మంది, వాళ్ళు ఎక్కడుంటారో ఎవరు తెలియదు. ఏం కొట్టేయాలి బ్రో? క్రెడిట్ అని చెప్పుకోవడానికి మీరేం చేశారు బ్రో? ఎవరినైనా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. గడిచిన 5 ఏళ్లలో 2019 నుంచి 24 దాకా మీరేం చేశారని మీ క్రెడిట్ కొట్టేస్తారు. మన దగ్గర ఉన్న డబ్బున్నా, భూమున్నా, నగలున్నా కొట్టేస్తారు, ఆక్రమిస్తారని భయపడాలి. మనం ఏమీ చేయనప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రెడిట్ చోరీ అన్న వర్డ్ తీసుకెళ్ళిపోయి క్రెడిట్, ఏం క్రెడిట్ ఉంది? ఏం క్రెడిట్ ఉంది? దౌర్జన్యాలు, దుర్మార్గాలు క్రెడిట్ తీసుకుని మాత్రం ఈ ప్రభుత్వం చేయట్లా. అది మీ దాంట్లో పుష్కలంగా జరిగినాయి. అలాంటివి ఎక్కడైనా జరిగితే క్రెడిట్ చోరీ పెట్టుకుని రాసుకో. ఈ రోజు గురుమూర్తి, మొన్న పీపీపీకి డైరెక్ట్ గా జగన్. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిని అడ్డుకోవడమే పనిగా నిలుచుకుంటున్న వీళ్ళని మీరందరూ ఎలా చూస్తారు? వీళ్ళందరూ రాష్ట్ర ద్రోహుల కింద చూస్తారా? లేదు లేదు, వీళ్ళే గొప్ప మనుషులు, వీళ్ళు నిజాలు చెప్తున్నారని ఇంకా నమ్ముతారా? ఒపీనియన్స్ గట్టిగా కమెంట్స్ లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.